డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. కేజ్రీవాల్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కమలనాథులు. 1998 తర్వాత ఢిల్లీలో బీజేపీ విజయఢంకా. తిరుగులేని వ్యూహాలతో ఆప్ ను మట్టి కరిపించిన బీజేపీ. శీష్ మహల్ వివాదాన్ని ఆయుధంగా ప్రయోగించిన మోడీ. ఆప్ నేతల అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లిన కమలం పార్టీ. ఎన్నికల్లో మహిళల ఓట్లను దక్కించుకునేందుకు వరాల జల్లు. మహిళా సమృద్ధి యోజన కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. కాషాయ జెండా రెపరెపలాడింది. దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకుంది. ఇందుకోసం కమలనాథులు తీవ్రంగానే కసరత్తు చేశారు. ఆప్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కమలదళం పక్కా ప్రణాళికలు రచించింది. అసలు ఢిల్లీలో గెలుపు కోసం బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేసింది? విజయానికి కారణాలేంటి? ఓటర్లకు హామీల వర్షం. ఢిల్లీలో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు అమలు చేసింది. ప్రజల కోసం బీజేపీ ఎన్నడూ లేనంతగా హామీల వర్షం కురిపించింది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు 3 విడతల్లో మేనిఫెస్టోను విడుదల చేసింది. పేద కుటుంబాలకు 500కు వంట గ్యాస్ సిలిండర్, గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం, అటల్ క్యాంటీన్లలో 5 రూపాయలకే భోజనం వంటి హామీలతో ఓటర్లను ఆకర్షించింది. కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను మినహాయింపు ద్వారా ఢిల్లీలోని మధ్యతరగతిని ఆకట్టుకుంది. రాజధానిలో మధ్యతరగతి ప్రజలే 67% మంది ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షల రూపాయలకు పెంచడం ఈ ఎన్నికల్లో భారీ ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది. దేశ రాజధానిలో పన్ను చెల్లింపుదారులు లక్షలాదిగా ఉండడం కాషాయ పార్టీకి బాగా కలిసొచ్చింది. ఉద్యోగులు, పింఛన్దారుల జీతాలు, పింఛన్లు పెంచేందుకు 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు గత నెల కేంద్రం ప్రకటించింది. పక్కా ప్రణాళికతో నేతలకు బాధ్యతలు, బూత్, నియోజకవర్గ స్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు జాతీయ స్థాయి నాయకులకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల్లోని పార్టీ ముఖ్య నేతలకు నిర్దిష్టమైన బాధ్యతలు అప్పచెప్పింది. ప్రతి నియోజకవర్గాన్ని బీజేపీ కొన్ని క్లస్టర్లుగా విభజించింది. వీటిలో మురికివాడలు, అనధికార కాలనీలు, వీధి వ్యాపారులు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై దృష్టి సారించింది. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని స్పష్టమైన హామీలను ప్రకటించింది. ఆర్ఎస్ఎస్ సాయం కూడా తీసుకుంది. ఈ ప్రచార కార్యక్రమాల్లో పార్టీ నేతలకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అండగా నిలిచారు. ఆప్ అవినీతి టార్గెట్ గా బీజేపీ ప్రచారం. ఆప్ నేతలు చేసిన అవినీతిని బీజేపీ నేతలు ప్రధాన అస్త్రంగా చేసుకున్నారు. ప్రధాని మోడీ నుంచి అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వంటి నేతలు ఆప్ అవినీతిని ఎండగట్టింది. ఎన్నికలకు ముందు ఆప్, కాంగ్రెస్ నుంచి పలువురు కీలక నేతలు బీజేపీలో చేరడం కాషాయ పార్టీకి కలిసి వచ్చింది. వారి వెంట బీజేపీలోకి వచ్చిన క్యాడర్తో ఓటు బ్యాంక్ కూడా ఊహించని విధంగా పెరిగింది. ఇది బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే కేంద్ర ప్రభుత్వ డెవలప్మెంట్ ప్రాజెక్టులు స్థానికంగా అమల్లోకి వస్తాయనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కలిసి వచ్చింది. వ్యతిరేక ఓటర్లపైనే ఫోకస్. ఢిల్లీలో గెలుపు కోసం బీజేపీ బూత్ స్థాయి నుంచే పక్కా వ్యూహంతో ప్రణాళికలు అమలు చేసింది. ప్రతి బూత్లో కనీసం 50% ఓట్లు సాధించాలన్న లక్ష్యంతో పార్టీ శ్రేణులు పనిచేశాయి. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ఎన్నికలకు ముందే కొన్ని నెలల పాటు బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను బీజేపీ క్షుణ్ణంగా పరిశీలించింది. పార్టీ అనుకూల, వ్యతిరేక ఓటర్లపై ఖచ్చితమైన అంచనాకు వచ్చింది. ఆ తర్వాత వ్యతిరేక ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు అమలు చేసింది. ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చింది. దీనికి ప్రధాని మోడీ వేవ్ ప్లస్ అయింది. ప్రతి ఓటర్ను కలిసిన బీజేపీ కార్యకర్తలు. కోవిడ్ సమయంలో చాలా మంది ఓటర్లు ఢిల్లీ వదిలి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఓటర్ల జాబితా ప్రకారం పార్టీ కార్యకర్తలు వారందరికీ ఫోన్లు చేసి ఓటు వేసేందుకు పిలిపించారు. అవసరమైతే రవాణా ఖర్చులు తామే భరిస్తామని చెప్పింది. వాహనాలు పెట్టి ఢిల్లీకి ఓటర్లను రప్పించింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చి ఉంటున్న ప్రజలపై బీజేపీ దృష్టి సారించింది. వారి ఓట్లను చాలా కీలకంగా భావించింది. అధిష్టానం ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను ప్రచారకర్తలుగా నియమించింది. దీంతో బీజేపీ విజయం నల్లేరు మీద నడకే అయింది.